అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 16వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మంగళవారము. ఈరోజు తిథి శుక్ల అష్టమి, పగలు 3:39 వరకు ఉంది. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగాన అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. మానసికంగా మీకు చికాకులు పెరిగిపోతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం కూడా ఫలించదు. వ్యాపార ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. తదుపరి మిథున రాశి. పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాన సానుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. ఒక వ్యవహారంలో ఇంటా బయట మీరు సమస్యలు పెరిగిపోతాయి. ఉద్యోగాన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ వహించాలి. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో గృహాన సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారానికి సన్నిహితుల నుండి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆదాయానికి కూడా ఖర్చులు పెరిగిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు జోక్యం చేసుకోకపోవడమే మీరు మంచిది. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపైన మీరు ఆసక్తి పెంచుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహాన సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలను కూడా అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలని అందుకుంటారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కూడా ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా మీకు వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. నూతన రుణయత్నాలు అంతగా మీకు కలిసి రావు. తదుపరి కుంభరాశి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీరతాయి. ఉద్యోగాన అదనపు బాధ్యతల వలన మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. వ్యాపారాల బాధ్యతలు కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించి లాభాలని అందుకుంటారు. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.